అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ తల్లిగారి ఇంట్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలున్నాయి. వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు. మీ ప్రియమైన వారిని మరియు శ్రేయోభిలాషులను అపనమ్మకం చేయవద్దు. మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు. అనవసరమైన కోపం మానుకోండి. జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది. పాత తప్పుల నుండి పాఠం నేర్చుకోవాలి. ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈరోజు మీ పనితో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. మీరు శ్రేయోభిలాషుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు. మీరు కష్టపడి అంకితభావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఖర్చులు పెద్ద మొత్తంలో ఉంటాయి. వృధా ఖర్చులు చేయకండి. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి. అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది. మీరు మీ అత్తమామల నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మీ సంబంధాన్ని చెడగొట్టవచ్చు. ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది. ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు. ఆత్మసహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.